హాయ్ అండి. చాలా రోజుల నుండి మా బావ అయితే స్వీట్ రెసిపీ చేయమని అయితే అడుగుతున్నాడు. ఈరోజు మా బావకి ఎంతో ఇష్టమైన బాదుషా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగానైతే 2 కప్పుల మైదా పిండి అయితే తీసుకోవాలి. 2 కప్పుల మైదా పిండికి కొంచెం వంట సోడా, కొంచెము సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది. బటర్ కూడా వేసుకోవచ్చండి, కానీ నా దగ్గర లేదు, అందుకే అయితే నెయ్యి వేసుకుంటున్నా. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇప్పుడు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు అన్నది కమ్మగా ఉండాలండి, పుల్లగా ఉండకూడదు. పుల్లగా ఉంటే బాదుషా అన్నది టేస్ట్ అయితే ఉండదండి. కొంచెం వాటర్ పోసుకొని మనం చపాతి ముద్దలా చేసుకొని ఒక 15 మినిట్స్ మంచిగా రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు షుగర్ పాకం కోసం 2 కప్పుల షుగర్ని వేసుకొని బాగా కొంచెం వాటర్ పోసుకొని షుగర్ పాకం అయితే పట్టుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కి ఉండకూడదు. నార్మల్గా ఉన్నప్పుడే బాదుషాలను చేసుకొని మంచిగా గోల్డెన్ రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన వెంటనే షుగర్ పానకంలో వేసుకుంటే బాదుషా రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.